ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీని చేతికొచ్చిన ఆస్తి దాని చేతికి ఇవ్వదు. అందుకే ఉలుకు పలుకు లేకుండా ఇలా బొమ్మలా నిలబడింది. మనల్ని కోర్టుకి ఈడ్చి అందరిలోనూ అవమానం పాలు చేస్తేనే గాని దీనికి నిద్ర పట్టదు. ఛీ! దరిద్రం దరిద్రం దరిద్రాన్ని తల మీదకి ఎక్కించుకున్నాం అందరం. ఛీ! అలా నోరు మూసుకుని నిలబడతావేంటుకున్నమ్మా? ఎన్నిసార్లని ఎంతకాలమని వీళ్ళందరి చేత మాటలు పడతాగుండమ్మా. వాళ్ళ 50% షేర్ వాళ్ళకి తిరిగి ఇచ్చేసావనుకో, నీ జరుగుబాటుకి ఏమైనా తక్కువైపోతామ్మా. నీ కుటుంబాన్ని నీ కాపురాన్ని చక్కబెట్టుకోకుండా నువ్వు ఇంట్లో పనులు చేసుకోకుండా వాళ్ళ బిజినెస్లను ఉద్ధరిస్తూ వీళ్ళందరి చేత నువ్వెందుకు మాటలు పడాలమ్మా? అదేదో ఇచ్చి పడేయమ్మా. మీకున్నపాటి పౌరుషం తనకుంటే ఇచ్చి పడేమనండి. పౌరుషానికి పోతే మంచి జరుగుతుంది అని అనుకుంటే మీ అందరికంటే నాకే ఎక్కువ పౌరుషం ఉంది. నేను చేస్తుంది మంచా చెడా అన్నది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఏదో ఒక రోజు మీ అందరికీ కూడా తెలిసే రోజు ఒకటి వస్తుంది. ఇవాళ నేను చేస్తుంది తప్పు, నాది స్వార్థం, నాది మూర్ఖత్వం అన్నవాళ్ళు, గుండమ్మ నువ్వు చేసిందే కరెక్ట్ అనే రోజు ఒకటి వస్తుంది. అయితే సుచిత్ర అడిగినట్టు తన 50% వాటా తనకిచ్చేవే. దానికిస్తావా లేక కోర్టుకే పోతావా? న్యాయం అక్కడే జరుగుతుందని ఆవిడ నమ్ముకున్నప్పుడు ఆవిడ నమ్మకాన్ని నేనెలా కాదనగలనత్తయ్యా? న్యాయం ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతుంది. మీలో ఎవరు నన్ను ఏ మాత్రం అపార్థం చేసుకున్నా అది మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.